అంటే 17, 20, 22న 9 ప్లానెట్స్ మెడిటేషన్ గురించి, అలల ప్రభావం గురించి, వాటి ఫలితాల గురించి చెప్పారు. ఉపన్యాసం చివరిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా మనకి తెలియజేశారు. పంచభూత నవగ్రహ జ్ఞానాన్ని గురించి అంతర్గతంగా దాని లోపలున్న అనేకమైన భావాలు మీకందరికీ నేను ఈరోజు శాస్త్రీయంగా, అంటే సైంటిఫిక్గా, సైన్స్ ఆధారంగా ఆ జ్ఞానం అసలు అంటే ఏంటి అనే సంగతి. రెండోది తత్వశాస్త్ర ఆధారంగా, తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, రియలైజ్డ్ అనమాట. అంటే సాల్వేషన్ పొందిన మహానుభావులు, రియలైజ్ చేసిన మహానుభావులు, తత్వశాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు అన్నది తత్వశాస్త్ర ప్రకారంగా, సైంటిఫిక్గా, శాస్త్రీయ పద్ధతిగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్తానని ఆయన తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు. మొదటగా చెప్తున్నారు, ఈ విశ్వం అంతా ప్రవహిస్తున్నవి అనేక అలలు. భగవంతుడే ఒక అలల రూపంలో, విశ్వకాంతము అనే అనేకమైన అలల రూపంలో ఈ విశ్వం అంతా ప్రవాహం వల్లే ఉన్నాడు అన్నది మొదటిగా తెలియజేశారు. ఒక గొప్ప సైంటిస్టు చెప్తున్నట్ట, అదేంటంటే విశ్వం అంతా ప్రవహిస్తుంది, సుడులు తిరుగుతున్న అలలు మాత్రమే విశ్వం అయింది, కానీ విశ్వం అన్నది ఇంకా అలలు కాకుండా వేరే ఏది కాదు అని చెప్తున్నాడు శాస్త్రవేత్త. ఇదంతా మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్నమాట. విశ్వకాంతం అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్. ఈ వేవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవదర్పితంగా వచ్చాయి. భగవంతుడు అనే బ్రహ్మం అనే భగవంతుడు స్టాటిక్ స్టేట్ అన్నమాట. ఆయన అంటే కదలకుండా ఉంటాడు, ఎప్పుడు ఆయనకి కదలిక లేదు. అటువంటి స్టాటిక్ స్టేట్ విశ్వ అంతా ఆక్రమించి ఉంది. ఒక సూది మొన ఆయనంత స్థలం కూడా ఈ విశ్వంలో ఎక్కడ బ్రహ్మము అనే భగవంతుడు లేనిది లేదు. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? స్టాటిక్గా ఉన్నాడని చెప్తున్నారు. స్టాటిక్గా ఉండడం ఒకటే కాదు, అంటే కదలకుండా ఉండడం ఒకటే కాదు, అనేక అలల రూపంలో ఉన్నాడు. ఈ అలలన్నీ ఆ భగవంతుడు అనబడే బ్రహ్మం నుంచి వ్యాపించి వచ్చినవే. మొట్టమొదటిసారిగా ఈ స్టాటిక్ స్టేట్ అనబడే బ్రహ్మము తనకి ఉండే విపరీతమైన ఒత్తిడి శక్తి వల్ల చిన్న చిన్న శక్తి కణాల వల్లే రూపాంతరం చెందుతాడు. అది రూపాంతరం అనడానికి కూడా లేదు. రూపాంతరం అంటే మాడిఫికేషను, ట్రాన్స్ఫర్మేషన్ అని, తన్మార్పు చెందుతాడు, తనకి తనే మారుతాడు. అనేక కోట్ల మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ శక్తి కణాల రూపంలో టర్న్ అయిపోతాడు అనమాట బ్రహ్మమే. ఈ బ్రహ్మము విశ్వమంతా ఇప్పుడు నాకు మీకు మధ్యస్థలంలో, విశ్వంలో, ఆకాశంలో, భూమిలో, నక్షత్రాల్లో, ప్లానెట్స్లో ఆయన అంతటా ఆక్రమించి ఉన్నాడు అలల రూపంలో. ఈ అలలు ఏంటి అంటే శక్తి కణాలే. శక్తి కణాలు ఏంటంటే బ్రహ్మం అనే ఒక స్టాటిక్ స్టేట్ నుంచే వచ్చాయి. బ్రహ్మం నుంచే వచ్చాయి శక్తి కణాలు. శక్తి కణాలు వాటంతటా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, ప్రదర్శన చేస్తూ ఉంటాయి. ఆ ప్రదర్శనలే అలల రూపంలో విశ్వం అంతా ఉన్నాయి. కాబట్టి విశ్వం అంతా ఉన్న అన్ని అలలు కూడా బ్రహ్మమే విశ్వకాంత రూపంలో, అలల రూపంలో విశ్వం అంతా ఉన్నాడు. ఈ శక్తి కణాలు ఎక్కడున్నాయి? బ్రహ్మం అనే బ్రహ్మంలోనే ఉన్నాయి. బ్రహ్మం నుంచే పుట్టాయి, బ్రహ్మంతోనే కలిసి తిరుగుతూ ఉంటాయి. బ్రహ్మం అనేది ఒక స్థలం అంటే దానిలో ఇప్పుడు ఆకాశం ఉంది బ్లూగా, ఆకాశంలో అనేక నక్షత్రాలు చూస్తున్నాం కదా, అట్లాగే ఆకాశం బ్లూగా ఉన్న ఆకాశంలాగే స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మం ఉంటే ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో ఆ రూపంలో అన్ని శక్తి కణాలు ఉన్నాయి. ఈ శక్తి కణాలు రెండింటికి మధ్యలో మళ్ళీ బ్లూ కలర్ ఆకాశం ఉన్నట్టుగానే మళ్ళీ బ్రహ్మం ఉన్నాడు. ప్రతి రెండు శక్తి కణాల మధ్యలో బ్రహ్మం అనే స్థలం ఉంది. అది ఎగ్జాంపుల్గా మన ఆకాశం చెప్పుకుంటున్నాము. అది ఇక్కడ చెప్పలేదు. బ్లూగా మనకు కనిపిస్తున్న ఆకాశంలో కోట్ల నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాలన్నీ శక్తి కణాలని అనుకుందాము. ఆ బ్లూగా ఉన్న ఆకాశం అంతా బ్రహ్మము అనే స్టాటిక్ స్టేట్ అనుకుందాము. ప్రతి రెండు శక్తి కణాల మధ్యలో బ్లూగా ఉన్న ఆకాశం ఉన్నట్టే శక్తి కణాలు పుట్టింది ఆ ఆకాశం అనే బ్రహ్మం నుంచే. అక్కడే పుట్టి అక్కడే నివసిస్తున్నాయి. ఇంకా ఉండడానికి ఇంకో చోటు లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. కాబట్టి అక్కడే ఉన్నాయన్నమాట. అక్కడే పుట్టాయి, అక్కడే తిరుగుతున్నాయి, అక్కడే ప్రదర్శన చేస్తున్నాయి. ప్రతి రెండు కణాలకి మధ్యలో బ్రహ్మము అనబడే స్టాటిక్ స్టేట్ ఉంది. ఇప్పుడు అదంతా ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఈ శక్తి కణాలు అనేకమైన శక్తి కణాల సముదాయం వలనే సృష్టి ఏర్పడింది. సృష్టిలో అంటే మాసెస్ అన్నమాట. మాసెస్ అంటే పదార్థ రాసులు అంటే నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, గ్రహాలు కానీ, నవగ్రహాలు కానీ,
లేదా భూమి మీద ఉన్న మనము, నదులు, ప్రవాహాలు, పర్వతాలు, సమస్తము అన్నీ కూడా శక్తి కణాల సముదాయమే, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. నాలో ఉన్నవి శక్తి కణాలే ప్రాణం రూపంలో, మీలో ఉన్నవి ప్రాణం రూపంలో ఉన్న శక్తి కణాలే. ఇవన్నీ భగవంతుడి నుంచే వచ్చాయి, బ్రహ్మం నుంచే వచ్చాయి అని తెలుసుకోవాలి మనం. కాబట్టి బ్రహ్మము సర్వాంతర్యామి, నాలో, మీలో, సమస్తంలో, నీటిలో, కొండల్లో, కుర్చీలో, ఒక పరుపులో, ఒక దిండులో, ఒక ఆకాశంలో, నక్షత్రాల్లో, గ్రహాల్లో ఆయన లేని చోటంటూ లేదు. ఏ రూపంలో ఉన్నాడు? అలల రూపంలో ఉన్నాడు. ఈ అలలు ఎక్కడి నుంచి వచ్చాయి? శక్తి కణాల ప్రవాహం వల్ల అలలు వచ్చాయి. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే ముందు పదార్థ రాశులన్నీ ఆయనే. ఇక్కడ ఇది చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పంచభూత నవగ్రహాలకి ఈ అలలకి సంబంధం ఏంటంటే, అన్ని గ్రహాల నుంచి అలలు ప్రవహించి వస్తూ ఉంటాయి. ఆ ప్రవహిస్తున్న అలలు నన్ను, మిమ్మల్ని, భూమిని అన్నింటినీ ఢీకొంటూ ఉంటాయి. ఆ అలలకి, అలలు అనబడే ఆ బ్రహ్మానికి, ఆ విశ్వకాంతానికి ఏ ఏ స్వభావాలు, శక్తులు ఉన్నాయో అవన్నీ బ్రహ్మం నుంచి వచ్చినవే. ఎందుకంటే బ్రహ్మం నుంచే అలలు అనే శక్తి కణాలు తయారయ్యాయి. కాబట్టి బ్రహ్మానికి ఏ లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉన్నాయో అవన్నీ అలలకు ఉన్నాయి. ఆ అలలు, ఆ శక్తి కణాల సముదాయమే నక్షత్ర రాశులు, గ్రహాలు ఏర్పడ్డాయి. నేను, మీరు కూడా అట్లాగే ఏర్పడ్డాము. ఆ గ్రహాలు ప్రవాహం వల్ల, ఆత్మ ప్రదర్శన వల్ల వాటి నుంచి వెలువడుతున్న అలలు, వాటి నుంచి వస్తున్న రేసు మనందరినీ మనకి తగులుతున్నాయి. అప్పుడు అలలకు ఉన్నటువంటి లక్షణాలు బ్రహ్మానికి ఉన్నవి అయినప్పుడు, ఆ బ్రహ్మానికి ఉన్న లక్షణాలు అలలకుండి, ఆ అలలు అన్నీ ప్లానెట్స్లో కూడా అవే శక్తి కణాలు ఉన్నాయి. వాటి నుంచి ఆ అలలు భూమి మీద ఉన్న మనకు అందుతున్నాయి. కాబట్టి అలల ప్రవాహం మనం అందుకుంటున్న వాటిలో అలల యొక్క లక్షణాలు ఉన్నాయి. ఈ అలలు బ్రహ్మం నుంచి వచ్చాయి కాబట్టి బ్రహ్మం యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆ బ్రహ్మం యొక్క స్వభావాలు, లక్షణాలు అలల యొక్క శక్తి కణాల యొక్క సముదాయం చేత ఏర్పడిన అనేక గ్రహాలు, 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ 9 గ్రహాలు శక్తి కణాల యొక్క సముదాయమే. మరి వాటన్నింటిలోనూ ఆ స్వభావ లక్షణాలు ఉన్నాయి. అవే స్వభావ లక్షణాలు ఆ గ్రహాల నుంచి ప్రవహిస్తూ భూమి మీద ఉన్న మనకు కూడా అందుతున్నాయి. ఇది మనం తెలుసుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకు పూర్తిగా అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ అలలు ఏంటి? ప్రతి 2 శక్తి కణాలకి మధ్యలో స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మం ఉంది కదా. ఈ అలలు అనబడే శక్తి కణాలు ఆత్మ ప్రదర్శనలో ఉంటాయి. ఆత్మ ప్రదర్శనలో ఉంటే గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉంటాయి, బ్రహ్మంలోనే ఉన్నాయి. తిరుగుతున్నటువంటి శక్తి కణం నుంచి అలానే ఒక వేవ్ స్టార్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. ఈ అల ఏం చేస్తుందంటే, ఆ తిరుగుతున్న శక్తి కణం నుంచి కోట్ల శక్తి కణాలు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మం లోపలే, అవి తిరుగుతున్నాయి. ఆ అల బయటకు వస్తుంది. అంటే ఆ ప్రదర్శనే ఒక వేవ్ లాగా బయటకు వస్తుంది. అసలు అలా మొత్తం శక్తి కణమే అలాగా మారిపోతుంది. ఇంకా బయటకు వచ్చేదంటే ఏమీ ఉండదు. శక్తి కణమే అలాగా మారుతుంది. ఆ మారిన అల ఏం చేస్తుంది? 2 శక్తి కణాల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మము అనే స్టాటిక్ స్టేట్తో ఢీకొంటుంది. ఆ మధ్యలో స్థలం ఉంది కదా. ఇప్పుడు ఆకాశంలో ఉన్న 2 నక్షత్రాల మధ్యలో బ్లూగా ఉన్న ఆకాశం ఉందని చెప్పుకున్నాం. అలాగే 2 శక్తి కణాల మధ్యలో భగవంతుడు స్టాటిక్ స్టేట్ అనే శక్తి ఉంది అక్కడ. అందులోనే ఉన్నాయి కాబట్టి శక్తి కణాలు. ఇవి ఏం చేస్తున్నాయి? ఈ శక్తి కణము ఆ మధ్యలో ఉన్నటువంటి స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మాన్ని ఢీకొంటుంది వెళ్ళి. శక్తి కణమే మళ్ళీ ముందు ఢీకొంటుంది వెళ్ళి. అది బ్రహ్మం నుంచే పుట్టింది, బ్రహ్మంలోనే తిరుగుతోంది, అక్కడే ప్రదర్శన చేస్తోంది, అక్కడే అలగా మారుతోంది. ఆ అలగా మారిన వెంటనే వెళ్ళి తన పక్కనే ఉన్నటువంటి స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మాన్ని రాచుకుంటుంది, ఢీకొంటుంది. ఢీకొనగానే అక్కడ ఏమవుతుందంటే, ఈ అల అనబడే విశ్వకాంతం అన్నారు. అలల్ని విశ్వమంతా ఆక్రమించి ఉన్నాయి కాబట్టి విశ్వకాంతము ఉన్నారు. కాంతము అంటే మ్యాగ్నెటిక్ పవర్, ఒక అయస్కాంత శక్తి అలా ఉందన్నమాట. ఈ ఢీకొన్న అలలు ఏం చేస్తాయంటే, వెంటనే ఈ మ్యాగ్నెటిజం అనే విశ్వకాంతము 5 రకాలుగా తన్మార్పు చెందుతుంది. అదేంటి? ఒకటి ప్రెషర్, ఒత్తిడి. రెండోది సౌండ్, శబ్దము. మూడోది కాంతి, లైట్. నాలుగోది శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు, రుచి అన్నమాట, రుచికి సంబంధించింది. అట్లాగే చెవికి సంబంధించింది వినికిడి, శరీరానికి సంబంధించిన స్పర్శ, కంటికి సంబంధించి చూసే లైట్ అనే గుణము,
చెవులకి వినిపిడికి సౌండ్, ఈ ఈ 5 రకాల తన్మార్పులు అలలు వెళ్ళి బ్రహ్మము అనే స్టాటిక్ స్టేట్ని ఢీకొన్నప్పుడు ఏర్పడుతున్నాయి. ఈ 5 భూమి మీద ఉన్న మనకి చెవులతో వినడానికి సౌండు, నాలుకతో రుచి చూడడానికి రుచి, కంటితో చూడడానికి కాంతి, ముక్కుతో చూడడానికి వాసన అనే 5 రకాల మార్పులు భూమి మీద మనకి ఎలా అందేయంటే ఈ అలల ప్రభావమే. ఈ అలలు ఏం చేశాయి? స్టాటిక్ స్టేట్ అనే భగవంతుని ఢీకొన్నాయి. ఢీకొన్నప్పుడే ఈ 5 తన్మార్పులు ఏర్పడ్డాయి. ఈ తన్మార్పు అని ఎందుకన్నారంటే భగవంతుడు తనే మారాడు, బ్రహ్మమే శక్తి కణాలు అయ్యాడు, శక్తి కణమే అలా అయింది, అలా మళ్ళీ వెళ్ళి బ్రహ్మ అనే స్టాటిక్ను ఢీకొన్న తర్వాత మళ్ళీ అక్కడ ఈ 5 రకాల తన్మార్పులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ తన్మార్పులన్నీ భగవంతుడే, ఆ బ్రహ్మ అలే భగవంతుడు అయినప్పుడు అదే ఆ బ్రహ్మం అన్నమాట. ఈ రకంగా భూమి మీద ఉన్నటువంటి మనకి వినే శక్తి, చూసే శక్తి, రుచి చూసే శక్తి, వాసన చూసే శక్తి అన్నీ ఏర్పడడానికి కారణము విశ్వకాంతపు అలలే. ఆ అలలు మన శరీరం అంతా శక్తి కణాల చేతే నిర్మించబడింది. మన శరీరంలో శక్తి కణాలు అలలలో తిరుగుతున్న అలలు మన శరీరంలోనే ఉన్న స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మాన్ని ఢీకొంటున్నాయి. ఢీకొన్నప్పుడే ఇక్కడ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ద్వారా చెవి ఏర్పడి వినగలుగుతున్నాం. అక్కడ లైట్ ఏర్పడుతుంది, ఆ లైట్ వల్ల కంటితో చూడగలుగుతున్నాం. అక్కడ వాసన ఏర్పడుతుంది, ముక్కుతో చూడగలుగుతున్నాం. ఈ 5 తన్మార్పులు మన శరీరంలో ఉన్న అనేక శక్తి కణాల వల్ల తన్మార్పుల వల్ల ఏర్పడ్డవి. మన జీవితంలో కార్యక్రమాలు మనం చేస్తున్న అన్నీ కూడా భగవశక్తి విశ్వకాంతంగా మారి, విశ్వంలో మారినప్పుడు విశ్వకాంతము, అదే హ్యూమన్ బాడీలో మారినప్పుడు జీవకాంతము. ఇవన్నీ ఇక్కడిక్కడే ప్రవహించి ఇక్కడిక్కడే మనకు అందుతున్నాయి అని తెలియజేస్తున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మళ్ళీ మనకి ఇంకా అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఉపన్యాసంలో ఆయన చెప్తుంది. ఇప్పుడు ప్లానెట్స్ దగ్గరికి వద్దాము. మెర్క్యూరీ, వీనస్, మార్స్ అంటే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత గురువు, శని, రాహుకేతువులు, ఈ రకంగా గ్రహాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? శక్తి కణాల సముదాయం వల్ల ఏర్పడ్డాయి. ప్రతిదీ శక్తి కణం సముదాయమే. శక్తి కణాలన్నీ బ్రహ్మం తన్మార్పై ఈ ఏర్పడినప్పుడు ఏమైనా ఈ గ్రహాలన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అవి అన్ని ప్లానెట్స్ కూడా ప్రదర్శనలకు గురవుతూ ఉంటాయి, ఆత్మ ప్రదర్శనకు గురవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి? శక్తి కణాలు అసలు ఎప్పుడు ప్రదర్శనలోనే ఉంటాయి. శక్తి కణం పుట్టింది అంటే బ్రహ్మం నుంచి, అది ఆత్మ ప్రదర్శనలోనే ఉంటుంది. మరి గ్రహాలన్నీ ఏర్పడిందంతా ఆత్మ ప్రదర్శనలో ఉన్న శక్తి కణాల సముదాయమే. కాబట్టి ఇప్పుడు సూర్యుడు కానీ, మెర్క్యూరీ కానీ, గురుడు కానీ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి గ్రహాలు. ఎందుకు తిరుగుతున్నాయి? అవి ఏ శక్తి కణాల చేత నిర్మించబడ్డాయో ఆ శక్తి కణాలకు భ్రమణం ఉంది. కాబట్టి టోటల్గా అన్ని శక్తి కణాలు కలిపి మెర్క్యూరీ అయితే మెర్క్యూరీ తిరుగుతుంది గుండ్రంగా. మెర్క్యూరీ తిరగడానికి, ఆత్మ ప్రదర్శన చేయడానికి కారణం ఏంటంటే శక్తి కణాలే. శక్తి కణాలు బ్రహ్మం నుంచి వచ్చాయి, వాటి సహజ సిద్ధంగా ప్రదర్శన ఉంది. ఈ రకంగా తిరుగుతున్న 9 గ్రహాల నుంచి, ఇంక్లూడింగ్ సూర్యుడు 9, ఆయన చుట్టూ ఉన్నవి 8, ఆయనతో సూర్యుడు 9. వీటి నుంచి వస్తున్న అలలు అంటే ఏంటి? మళ్ళీ ప్రతి శక్తి కణము, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి అనేకమైన, సూర్యుడు కోట్ల మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ శక్తి కణాల యొక్క సముదాయం. ఆ శక్తి కణాలని చాలా బరువు అనమాట. సూర్యుడు చాలా బరువుగా ఉంటాడు, నక్షత్రాలన్నిటికంటే, భూమి కంటే అన్నిటికంటే బరువు అయింది సూర్యుడు. ఎందుకంటే చాలా కోట్ల శక్తి కణాలతో సముదాయం చేత తయారైంది. ఈ శక్తి కణాలన్నీ కలిసి శక్తి కణాలు గుండ్రంగా తిరుగుతుంటే సూర్యుడు కూడా తిరుగుతున్నాడు గుండ్రంగా తన చుట్టూతా. శక్తి కణాల నుంచి శక్తి కణాలే అలలుగా మారుతున్నాయి. విశ్వంలో ఎప్పుడు జరుగుతున్న కార్యక్రమం అదే, ఆ అలలుగా మారుతున్నాయి. సూర్యుడిలో ఉన్నటువంటి కోట్ల శక్తి కణాలు, ప్రతి 2 శక్తి కణాల మధ్యలో మళ్ళీ స్టాటిక్ స్టేట్ ఉంది, బ్రహ్మం ఉన్నాడు. కాబట్టి ఈ అలలు వెళ్ళి ఆ బ్రహ్మాన్ని మళ్ళీ ఢీకొంటుంది. ఆ 2 శక్తి కణాల మధ్యలో ఉన్న బ్రహ్మాన్ని ఢీకొంటుంది. ఢీకొనగానే ఆ అల ఏమవుతుంది? వెంటనే తన్మార్పు పొంది వేడిగా, సౌండ్గా, హీట్గా, లైట్గా, అది ఇదే కాకుండా మైండ్గా కూడా తన్మార్పు చెందుతాయి. ఈ రకంగా సూర్యుడి నుంచి వస్తున్న అలల ద్వారా కూడా మనకి ఈ కాంతి, స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలు అందుతున్నాయి. స్పర్శ అంటే ప్రజలు, స్పర్శ, శబ్ద అంటే సౌండ్, స్పర్శ, శబ్ద, రసము అంటే నాలికకు సంబంధించిన రుచి, గంధము అంటే వాసన. ఈ రకంగా 5 రకాల శక్తులు కూడా సూర్యుడి నుంచి, మిగతా అన్ని గ్రహాల నుంచి ప్రవహిస్తున్న అలల ద్వారా భూమి మీద ఉన్న మనకు అందుతున్నాయి.
మన శరీరంలో ఉన్న శక్తి కణాలు కూడా అదే రకంగా తన్మార్పు చెంది శబ్దస్పర్శ రస రూప గంధాలని తయారు చేస్తున్నాయి. ఈ శబ్దస్పర్శ రస రూప గంధాలనే అలలు మానవ శరీరంలోవి శరీరం నుంచి బయటికి ప్రవహిస్తాయి. ఎట్లా ప్రవహిస్తాయి? వినికిడి ద్వారా, చెవి ద్వారా, చూపు అనే కంటి ద్వారా, లైటు, వాసన ముక్కు ద్వారా, రుచి నాలిక ద్వారా అలలు ప్రవహిస్తూ ఉంటాయి బయటికి. ఈ ప్రవహిస్తున్న అలలు మన నుంచి, భూమి నుంచి ప్రవహిస్తున్న అలలు సూర్యుడి నుంచి వస్తున్న అలలతో ఢీకొంటాయి. మళ్ళీ ఆ పైనుంచి వస్తున్న అలలు ఇట్లా కిందకు వస్తున్నాయి సూర్యుడి నుంచి. ఈ భూమి నుంచి వెళ్తున్న, భూమి మీద ఉన్న మన నుంచి కానీ భూమి కూడా శక్తి కణాల సముదాయమే. ఇవి వెళ్ళి ఢీకొంటాయి. ఈ అల ఇలా వెళ్ళి దాన్ని ఢీకొన్నప్పుడు, ఆ అల ఇలా వెళ్ళి దాన్ని ఢీకొన్నప్పుడు ఈ మధ్యలో కొంచెం స్థలం ఉంది చూసారా, ఆ స్థలమే సూర్యుడికి, భూమికి, మనకి మధ్యలో ఉన్న దూరం. సూర్యుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడు అంటే, సూర్యుడి నుంచి వస్తున్న అల, మన నుంచి లేదా భూమి నుంచి వెడుతున్న అల, ఈ రెండుని ఒకదాని ఒక చోట రెండు అట్రాక్ట్ అయ్యి కలుస్తాయి. ఆ కలిసినంత దూరం ఎంత ఉందో అంత దూరంలో సూర్యుడు మనకి భూమి నుంచి దూరంగా ఉన్నాడు. అదే రకంగా మెర్క్యూరీ అనే బుధుడు అదే రకమైన దూరంలో ఉన్నాడు. శుక్రుడు అదే రకమైన దూరంలో ఉన్నాడు. శని అదే రకమైన దూరంలో ఉన్నాడు. ఇవన్నీ ఇవి మనకి భూమికి, మనము అంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమికి సూర్యుడికి ఉన్న దూరము, భూమికి బుధుడికి ఉన్న దూరము, భూమికి గురువుకి ఉన్న దూరము ఈ రకంగా క్రియేట్ అయింది. ఇది కొంచెం సైంటిఫిక్గా చెప్తున్నారు ఆయన. ఇంతవరకు సైంటిఫిక్గా చెప్పారు. ఇప్పుడు అదే తత్వశాస్త్ర ప్రకారము మనకి ఎట్లా చెప్పారంటే, ఈ అలల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది. ఆ తర్వాత దూరం ఒకటి చెప్పారు. రెండోది ఏం చెప్తున్నారంటే, సూర్యుడు నుంచి అనేకమైన శక్తి కణాలు అలల రూపంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ శక్తి కణాలు చేత తయారయ్యాడు కాబట్టి అవి ఆ అలలు ఇలా ఆ శక్తి కణాలన్నీ అలలలోనే సూర్యుడు చుట్టూ ప్రవహిస్తున్నాయి. చుట్టూ ఎందుకు ప్రవహిస్తాయి? ఒకే డైరెక్షన్లో ఎందుకు ప్రవహించవు? సూర్యుడు గుండ్రంగా తిరుగుతున్నాడు కాబట్టి గుండ్రంగా విశ్వంలో అన్ని పక్కలకి ప్రవహిస్తున్నాయి. ఏ గ్రహమైనా అంతే, గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి దాని నుంచి వచ్చిన అలలు చుట్టూ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సూర్యుడి చుట్టూ ప్రవహిస్తున్న అలలు ఇలా గుండ్రంగా ఉండి చుట్టూ ఉండి అవి ఎంత దూరం ప్రయాణం చేస్తాయంటే, సూర్యుడికి చాలా దూరంలో ఉన్న రాహుకేతువుల వరకు ప్రయాణం చేస్తాయి. అంత దూరం ప్రయాణం చేయగలుగుతాయి. అవి చేసేటప్పుడు ఏమవుతుంది? గుండ్రంగా ఒక ప్లేటల్లే, ఒక చక్రమల్లే సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన నుంచి వస్తున్న అన్ని అలలు, శక్తి కణాల అలలన్నీ కూడా ఒక ప్లేటల్లే అనమాట, ఒక చక్రమల్లే ఉంటాయి. ఒక చక్రమల్లే ఆ శక్తి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని సూర్యుడు యొక్క శక్తి కణాల యొక్క క్షేత్రము అంటారు. ఆ క్షేత్రం ఒక సాసర్లాగా సూర్యుడి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత దూరం ప్రవహిస్తుంది? రాహుకేతువులు ఎంతవరకు ఉన్నారు అంటే ఆ ప్రవాహం యొక్క వేగం ఎట్లా ఉంటుందంటే, ఎన్ని కోట్ల శక్తి కణాల చేత ఒక గ్రహం తయారైందో ఆ శక్తి కణాల యొక్క సాంద్రత మీద, సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రవాహ వేగం. అన్ని గ్రహాలకి ఒకే ప్రవాహ వేగం ఉండదు. ఆ శక్తి కణాలు ఎన్ని శక్తి కణాల చేత తయారయ్యాయో వాటి యొక్క సాంద్రత మీద ఆధారపడి ప్రవాహ వేగము, ప్రదర్శన వేగము ఉంటుంది. సూర్యుడికి అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేటల్లే, ఒక శాస్త్రాలే సూర్యుడి యొక్క శక్తి అనే అలలు ఒక క్షేత్రం వల్లే ఆయన చుట్టూ ఇలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక ప్లేటల్లే ఇలా ప్లేటల్లే ప్రవహిస్తున్న ఈ ప్లేటులోనే మిగతా 8 గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ ప్లేటుకి అతీతంగా అవి తిరగటం లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి ప్రవహిస్తున్న శక్తి కణాలు సూర్యుడి నుంచి కొంచెం దూరం ప్రవహించి కొంచెం దూరం కాస్మాస్లో స్టాటిక్ స్టేట్లో ముందుకు వచ్చాక స్టాటిక్ స్టేట్ ఒత్తుతుంది కాబట్టి ఆ శక్తి కణాలు ఆ ఒత్తిడికి గురై గుంపుగా తయారైపోతే అక్కడ మెర్క్యూరీ తయారైంది. మెర్క్యూరీ అనే గ్రహం సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కణాలు దిగి కిందకు వచ్చి స్టాటిక్ స్టేట్లోనే ఉంది కాబట్టి ఒత్తబడి అక్కడ మెర్క్యూరీ తయారైంది. అట్లాగే గురువు కూడా అంతే, సూర్యుడి నుంచి కొన్ని శక్తి కణాల ప్రవాహం కిందకి ఇలా వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఆ శక్తి కణాలన్నీ మళ్ళీ స్టాటిక్ స్టేట్ అనే బ్రహ్మం చేత అదమపడి గురువు అనే జూపిటర్ అనే గ్రహం ఏర్పడింది. సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కణాలే ఉపగ్రహాలన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఎక్కడున్నాయి? సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కణాలే కాబట్టి ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ప్లేటులోనే ఉన్నాయి. ఆ ప్లేటులోనే ఇవి కూడా తిరుగుతున్నాయి. 9 గ్రహాలు 8 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం అదే, ఆ క్షేత్రంలోనే తిరుగుతున్నాయి. ఇవి ఆ క్షేత్రంలోంచి వచ్చి పడ్డాయి. అక్కడే మళ్ళీ స్టాటిక్ స్టేట్ వచ్చింది. అక్కడే
జూపిటర్ ఏర్పడింది, అక్కడే మెర్క్యూరీ ఏర్పడింది, అక్కడే శని గ్రహం ఏర్పడింది. అన్ని గ్రహాలు కూడా అక్కడే ఏర్పడ్డాయి, సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కణాలతోనే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ప్లేటులోనే ఇవన్నీ గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సూర్యుడి చుట్టూ అంటే ఒక్కొక్క నిర్ణీతమైన దూరంలో తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడిలో ఎన్ని శక్తి కణాలు ఉన్నాయో వాటి ప్రవాహ వేగము ఆ ప్లేట్లో కొంత డిస్టెన్స్లోనే తిరుగుతుంది. సూర్యుడి నుంచి శక్తి కణాలు కిందకి దిగబడి మళ్ళీ శుక్రుడుగా మారడానికి ఒత్తిడికి గురై శుక్రుడుగా అయినప్పుడు అది ఎంత డిస్టెన్స్లో పడ్డాక శుక్రుడు అయిందో ఆ డిస్టెన్స్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆ ప్లేట్లోనే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్న ప్లేటులోనే ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. అట్లాగే గురుగ్రహానికి కొంచెం కిందకు వచ్చాక ఏర్పడింది, అది ఇక్కడ తిరుగుతుంది. ఒక సర్కిల్లో ఒక గ్రహము, రెండో సర్కిల్లో ఒక గ్రహము సూర్యుడు ప్లేట్లో ఉండి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ప్లేట్ తిరుగుతుంది. యాక్చువల్గా ఈ ఉపగ్రహం తిరగటంలే, శుక్రుడు తిరగటంలే, గురుగ్రహం తిరగటంలే, సూర్యుడి ప్లేట్ తిరుగుతోంది. ఆ క్షేత్రం తిరుగుతుంది కాబట్టి ఆ క్షేత్రం పాటు తను కూడా తిరుగుతుంది. తను తిరుగుతూ ఇంకా ఏం చేస్తుంది, మళ్ళీ దీనికి కింద కొన్ని శక్తి కణాలు ఉన్నాయి కదా శుక్రుడికి, ఆ శక్తి కణాల ప్రవాహానికి దానికి కొంత వేగం ఉంది. దాని వేగం స్లోగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడిలో ఉన్నన్ని శక్తి కణాలు శుక్రుడు అనే మెర్క్యూరీలో లేవు. ఆ శక్తి కణాల నెంబర్ మీద ఆధారపడి దీని యొక్క ప్రవాహ వేగం వేరుగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు తిరుగుతుంటే దాని చుట్టూ తిరుగుతున్న మెర్క్యూరీ ఆ ప్లేట్ మీద తిరుగుతూ కూడా కొంచెం వెనక్గా ఉంటుంది, ఎందుకంటే దీని ప్రవాహ వేగం తక్కువ కాబట్టి. అదే ప్లేట్లో తిరుగుతుంది, ఆ ప్లేట్కి ఎంత వేగమో అదే తిరుగుతుంది. ఇలా తిరుగుతూనే ఉంటుంది, కానీ దానంతటి దానికి ఉన్న ప్రవాహం తక్కువ, దాని వేగం తక్కువ, దాని శక్తి కణాలు తక్కువ కాబట్టి అది కొంచెం వెనక్గా ఉంటుంది. కొద్దిగా వెనక్గా ఉంటూ ఆ ప్లేట్లు తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా కాస్మాస్లో సోలార్ సిస్టమ్ ఏర్పడింది. ఇదంతా సైన్స్ అని చెప్తున్నారు ఆయన.